మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి జనం చాలా ఎక్కువ మంది వచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఇలాంటిది మనం చూసే సాంప్రదాయం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లాంటి పూజలు దాదాపు భారతదేశంలో ఏ డిస్టిక్ లో ఏ జిల్లాలో ఎక్కడా కూడా జరగదు. అట్లాంటి భాగ్యం మా ధర్మపురికి మాత్రమే జరిగింది. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడా చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. దైవ దర్శనం కూడా మంచిగా జరిగింది. నాకు ఇక్కడ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ లో జరగదు, ఇలా ధర్మపురిలోనే జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు అయితే స్వామివారు దక్షిణ దిగ్యాత్రగా అయితే దక్షిణం వైపున విహారయాత్రకు అయితే బయలుదేరుతారు. దక్షిణం వైపు విహారయాత్రకు బయలుదేరి ధర్మపూర్ లో ఉన్న రక్షక బటక నిలయంలోకి అయితే స్వామివారు వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి ప్రస్తుతం అయితే మనం రక్షక బట నిలయంలో అయితే ఉన్నాం. ఈ ఆనవాయితీ అనేది అయితే సాంప్రదాయం ఎక్కడా లేదు, ప్రత్యేకంగా అయితే ధర్మపూర్ లో అయితే ఉంది. వారిని అడిగి మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం. నా పేరు జ్యోతి. నేను ఇక్కడ లోకల్ డిఎస్పీ గారి వాళ్ళ మిసెస్ ని. అంటే నేను లాస్ట్ ఒక 2 years నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి జనం చాలా ఎక్కువ మంది వచ్చారు. అసలు పోలీస్ స్టేషన్ లో ఇట్లాంటి సాంప్రదాయం అనేది మనం వేరే ఎక్కడ కూడా చూడము. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనాలు చాలా భక్తి ప్రపత్తులతో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పోలీస్ స్టేషన్ కి రావడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఉన్న జనాలు కూడా బాగా భక్తి శ్రద్ధలతోటి పోలీస్ స్టేషన్ లోకి వచ్చి కూడా స్వామివారిని అర్చన చేసుకోవడం అనేది చాలా గొప్ప సంప్రదాయము. పోలీసు కుటుంబ ఫ్యామిలీస్ అన్ని కూడా స్వామివారిని ఘనంగా ఆహ్వానించి భక్తి ప్రపత్తులతోని స్వామివారికి అర్చనలు చేసి స్వామికి మేము యథాశక్తిగా స్వామివారిని వేడుకొని అందరికి చాలా ఎట్లా అంటే ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్. పోలీస్ స్టేషన్ లో ఇలాంటిది మనం చూసే సాంప్రదాయం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే వచ్చి స్వామివారిని కొలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేడం, ఇట్లాంటి సాంప్రదాయం మీరు ఎప్పుడన్నా చూసారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంకా అసలు మా ఎక్స్పీరియన్స్ లో అంటే మేము ఇంతవరకు కూడా నేను ఇలాంటిది ఎక్కడా చూడలేదు. ఇది నేను సెకండ్ టైం అన్నమాట ఇక్కడికి రావడము. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. అసలు ఎంత అంటే ఒక వైభవంగా ఒక నిత్య కళ్యాణం పచ్చతోరణము స్వామివారికి అని మనం ఎలా అయితే చెప్తామో అసలు అది ఇక్కడ మనకు ఇట్లా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటది. ఒక అసలు ఆ ఫీలింగ్ అనేది నాకైతే ఒక టైంలోనైతే కళ్ళలోంచి అలా నీళ్ళు ఆరిపోతున్నాయి. అసలు ఎందుకు ఒక భక్తి భావన అనేది బాగా ఇట్లా అసలు తెలియకుండానే వచ్చేసింది అనమాట. అంత అసలు అది ఒక డివోషనల్ అంటే అది ఒక గొప్ప ఫీలింగ్ అండి, ఒక గొప్ప అనుభూతి. అంటే ఈ సందర్భంగా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు కదా మేడం, ఎట్లా? అంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ ను కలుసుకోవడం అనేది చాలా అరుదు. మా ఎంత టైట్ షెడ్యూల్ లోపల ఫ్యామిలీస్ తో కలిసి అందరము అంటే ఒక్కొక్కసారి మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లలో మేమందరం ఫ్యామిలీస్ వాళ్ళందరం ఉంటాం. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. కాకపోతే ఈ టైంకి మేమందరము ఇక్కడ కలవడం అనేది మాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. అంటే ఈసారి కూడా మాకు చాలా బాగా అనిపించింది. మేము ఈ ప్రోగ్రామ్ వల్ల కూడా మేమందరం ఇక్కడ అందరం కలిసి ఈ 1-2 hours కూడా స్పెండ్ చేసి అది కూడా స్వామివారి సేవలు స్పెండ్ చేయడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. మేడం, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం అండి, నా పేరు హారిక. ముగ్గారం ఎస్ఐ వాళ్ళ వైఫ్ ని. చాలా సంతోషంగా ఉంది. మనకు దాదాపు మన భారతదేశంలోనే ఇటువంటి సాంప్రదాయాలన్నీ చాలా అరుదుగా జరుగుతాయి. అందులో భాగంగా మన ధర్మపురి స్టేషన్ లో, జైత్యాల జిల్లా ధర్మపురి స్టేషన్ లో చాలా సంవత్సరాల నుండి కూడా దాదాపుగా 40-50 సంవత్సరాల నుండి కూడా లక్ష్మీ నరసింహస్వామి పూజలు అందుకుంటున్నారు. అందులో భాగంగా మేము ఈ రోజు మా డిఎస్పీ గారి సార్తో, వాళ్ళ ఫ్యామిలీ గారితో, మేడం వాళ్ళతో, నెక్స్ట్ మా సిఐ గారితో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి, మా సర్కిల్ లో ఉండేటువంటి ఎస్ఐ సార్ వాళ్ళు, నెక్స్ట్ ఇంకా రూరల్ సిఐ సార్ వాళ్ళు, మలయాళ సిఐ సార్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి పూజలో పాల్గొనడం జరిగింది. ఇట్లాంటి పూజలు దాదాపు భారతదేశంలో ఏ డిస్టిక్ లో ఏ జిల్లాలో ఎక్కడా కూడా జరగదు. అట్లాంటి భాగ్యం మా ధర్మపురికి మాత్రమే జరిగింది. అందులో మేము పాల్గొనడం, మా పోలీస్ కుటుంబాలు ఇట్లాంటి
సేవ చేసుకోవడం స్వామివారిది అనేటువంటిది మేము అదృష్టంగా భావిస్తున్నాం. గత లాస్ట్ సంవత్సరము వచ్చినాము, ఈ సంవత్సరం కూడా మేము ఈ పూజలో పాల్గొనడం జరిగింది. చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ధర్మపురి ప్రజలు కూడా ఈ స్టేషన్ కి వచ్చే పూజలో కూడా వాళ్ళు కూడా వచ్చి భాగ్యస్వాములై కూడా ఇందులో పాల్గొంటున్నారు. అంగరంగ వైభవంగా కూడా మనకు ధర్మపురి బ్రహ్మోత్సవాలు అనేటువంటి జరుగుతున్నాయి. అందులో మేమందరం కూడా సంతోషంగా మా పోలీస్ కుటుంబాలతోటి పాల్గొనడం, దేవుడి సేవ చేయడం అనేటువంటిది మేమందరం అదృష్టంగా భావిస్తున్నాము. మేడం ఈ సాంప్రదాయం మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడలేదండి, మనకి ఎక్కడ కూడా కనిపించదు. మీరు ఎక్కడ చూసినా కూడా ఓన్లీ ధర్మపురిలో మాత్రమే ఇలాంటి అదృష్టం అన్నది ధర్మపురి వాసులకు మాత్రమే దక్కిందండి ఇది. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడా చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. దైవ దర్శనం కూడా మంచిగా జరిగింది. ఇంత చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చినందుకు సంతోషం అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మా అల్లుడు గారు సిఐ, అందుకే వచ్చినాం. అట్లా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాం. మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? నా పేరు తన్వి, నేను 5th క్లాస్ చదువుతున్నా. నాకు ఇక్కడ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో జరగదు, ఇలా ధరంపూరిలోనే జరుగుతుంది. ఇలా దేవుడు ఇలా వచ్చి మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది.